నమస్తే ఆల్. ఈరోజు కరివేపాకు కారం చేసే లంచ్ బాక్స్ కోసం. సో దీని ప్రాసెస్ వచ్చేసి యాజ్ యూజువల్గా తాలింపు కోసం కొంచెం ఆయిల్ వేసుకుంటున్నా. సో ఆవాలు, జీలకర్ర అవి కొంచెం వేగంగానే ఇందులో కొంచెం పల్లీలు ఎక్కువ వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. సో పల్లీలు యాడ్ చేసా ఎక్కువ. తర్వాత పచ్చిశనగపప్పు, అది వేగిన తర్వాత కొంచెం కట్ చేసుకున్న వెల్లుల్లి యాడ్ చేసుకోవాలి. వెల్లుల్లి లైట్గా వేగిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ నాకు ఇలా అయితేనే ఇష్టం, అందుకే బారు కట్ చేసుకొని వేసుకున్నా. సో ఆనియన్ వేగిన తర్వాత లైట్గా పసుపు వేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఎందుకంటే కొంచెమే వేయాలి, ఆల్రెడీ కరివేపాకు కారంలో కారం ఉప్పు ఉంటాయి కాబట్టి. నేను కారం కూడా వేయట్లేదు, ఓన్లీ కరివేపాకు కారం ఒకటే యాడ్ చేస్తున్నా. కొంచెం మీ టేస్ట్కి తగ్గట్టు కరివేపాకు కారం యాడ్ చేసుకొని నేను ఒక స్పూను 2 స్పూన్స్ అలా నెయ్యి యాడ్ చేశాను. నెయ్యి యాడ్ చేసేసి ఆ తర్వాత రైస్ వేసేసి తిప్పేయడమే. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, ట్రై చేయండి.